వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విష్ణుతో నామినేషన్ వేయించామని బీఆర్ఎస్ చెబుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ కూడా వేశారు. అయితే ఆమె రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో సునీత నామినేషన్ స్క్రూటినీపై అనుమానాలతోని గులాబీ పార్టీ విష్ణుతో నామినేషన్ వేయించినట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ బైపోల్స్ లో బీఆర్ఎస్ అందరికంటే ముందుగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అనూహ్యంగా నామినేషన్ల గడువు ముగిసే సమయానికి గులాబీ పార్టీ నుంచి ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బైపోల్ అభ్యర్థిలో నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే మాగంటి సునీత రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో ఆమె నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందుతుందా లేదా అన్న అనుమానాలతోనే బీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిందట. మాగంటి సునీత నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందితే విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతుంటే ఆయన సోదరి ఖైరతాబాద్ కార్పొరేటర్ పి విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. మొత్తానికి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక ఖరారైంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు బైపోల్ నిర్వహణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. అటు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాయి. బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ భార్య మాగంటి సునీతను గులాబీ పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ పార్టీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అటు జూబ్లీహిల్స్ లోని డివిజన్లలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై రోజురోజుకి ఉత్కంఠ పెరుగుతుంది.